నమస్తే మిత్రులారా. ఇలా మనతో పాటు నిరుద్యోగి కాశీ ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ బాకీ కార్డు ఆవిష్కరణ ఇలా చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావ్ అనే ఒక నినాదంతో ఇలా నిరుద్యోగి బాకీ కార్డు రిలీజ్ చేస్తున్నారు. మాట్లాడదాం అన్నతోని. అన్న నమస్తే. ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకొని పోరాటం చేస్తున్నట్లు అనిపిస్తుంది, నిజమేనా? ఖచ్చితంగా 100% ఇది నిజం. ప్రభుత్వాన్ని గద్దె దింపి ఖచ్చితంగా కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో. మీరు అన్న దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం హటావో చేస్తాం. ఏం బతుకులో ఇది కాంగ్రెస్. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి నిజంగా దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే నిరుద్యోగులు చర్చకు రమ్మని చెప్పండి. అనేక రకాల మోసాలు, 4 కోట్ల మంది ప్రజల్ని కూడా మోసం చేసిన ఘనత. ఎందుకంటే ప్రపంచంలోని ఏ అవార్డు కూడా ఉండదేమో, కానీ రేవంత్ రెడ్డికి ప్రపంచం మొత్తం వెతికినా ఏ అవార్డు ఇవాళ కూడా తెలియని మేధావులే ఇవాళ చాలా అందరూ ఉన్నారు. ఏ అవార్డు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి? ప్రతి మంత్రి చెప్తున్నాడు, ప్రతి ఎమ్మెల్యే చెప్తున్నాడు, ముఖ్యమంత్రి చెప్తున్నాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన చెందొద్దని మొన్ననే రేవంత్ రెడ్డి ఇక్కడ ఓయూలో ఒక సభ పెట్టి మరీ చెప్పిండు. ఎందుకు మరి నిరుద్యోగులు ఇట్లా? త్వరలోనే ఉద్యోగాలు ఎన్ని త్వరలో పోయినాయి? ఇప్పటిదాకా 3 సంవత్సరాలు అవుతుందన్న. 2 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. ఇంకా ఎప్పుడు సంవత్సరంన్నర మిగిలింది. మరి సంవత్సరంన్నరలో కనీసం 2 లక్షల ఉద్యోగాలు కూడా కాకుండా ఈ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది మీరే. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానది మీరే. నిరుద్యోగులకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నది మీరే. రాజీవ్ వికాసం ఇస్తానది మీరే. ప్రతి ఒక్కరికి కూడా మేము అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటని చెప్పి అనేక రకాలుగా మోసం చేసి ఇవాళ సంవత్సరంలో కనీసం 5,000 ఉద్యోగాలు కూడా ఎక్కడ భర్తీ చేయకుండా ఇదే 30 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేసి ఇవాళ మిమ్మల్ని గెలిపిస్తే అధికారంలో తీసుకొస్తే మా నిరుద్యోగుల్ని ఇవాళ ఇప్పుడు దాకా 12 మందిని చంపుతారా? 12 మందిని చంపి రాక్షస ఆనందం పొందుతారా? ఎక్కడ పోయింది డిప్యూటీ సీఎం? ఎక్కడ పోయింది సీఎం? ఎక్కడ పోయిన మంత్రులు? ఎక్కడ పోయిన కార్యకర్తలు? ఎక్కడ పోయిన వీళ్ళంతా ఏడబడుకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ ఏమైనా ఉండాలి కనీసం చెప్పడానికి. ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి సోయి ఉంది అసలు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో? హెచ్చరిస్తలేం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఏందా పెద్ద మనిషి నువ్వు, హామీలు ఇచ్చినావు, ఏడబడినావు, నిరుద్యోగులు మొత్తం రోడ్డు మీదకి వస్తున్నారు, చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు, ఇల్లు కూల్చుకొడుతున్నావు. నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా, మరి చాలా పని చేయలేదు. కనీసం సిగ్గు అనిపిస్తలేదా? కనీసం ఇంగిత జ్ఞానం లేదా? మరి ఏడున్నవా రేవంత్ రెడ్డి గారు అడిగితే వేలాది మంది ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 20,000 మంది పోలీసులు పెట్టి ఇవాళ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? అడ్డ మీద కూలీ నయం, నీకంటే అడ్డ మీద ఉన్న కూలీ నయం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీకు నిజంగానే పరిపాలించే దమ్ము ధైర్యం సత్తా జ్ఞానం ఉందా మీకు? జ్ఞానం అయితే లేదనిపిస్తుంది నాకు. కేవలం మీకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసేదే జ్ఞానం ఉందని మేము అనుకుంటున్నాం. నిజంగానే ఇప్పటికైనా మించిపోయినలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నిరుద్యోగులు అందరూ 6 నెలలు పుస్తకాలు పక్కకు పెట్టి ఇంటింటా తిరిగి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి, బై ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయి. ఏం చేయబోతున్నారు? స్థానిక సంస్థల్లో డిపాజిట్లు కూడా గెలవదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఉన్న పార్టీని ఒడగొట్టడానికి ప్రధాన పాత్ర పోషించి బస్సు యాత్రలు చేసి ప్రతి గ్రామం తిరిగి, ప్రతి మండలం తిరిగి, ప్రతి జిల్లాలు తిరిగి గతంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేసి గెలిపించినాం. మా అమ్మ కాలు మొక్కిన, మా నాన్న కాలు మొక్కిన, మా తాత కాలు మొక్కిన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి కాలు మొక్కిన, ప్రతి ఒక్క దగ్గర కాలు మొక్కి అమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటది, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అనుకున్నాం తప్ప కాంగ్రెస్ వచ్చి నిరుద్యోగులను చంపుతుందని మేము అనుకోలేదు. మార్పు అంటే ఏమో అమెరికానో, ఆస్ట్రేలియానో, లేకపోతే జపానో, లేకపోతే వేరే కంట్రీ లాగా చేస్తాడేమో. మార్పు వస్తే బంగారు తెలంగాణ అవుతుందేమో అని చెప్పినాం తప్ప ఇక్కడ లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సరే దోచుకుంటాం అనేక రకాలుగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. కాబట్టి మేము ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏ విధంగా అయితే మేము గద్దె ఎక్కించినామో అదే విధంగా గద్దె దింపించి రోడ్డు మీదకి ఇచ్చుకొచ్చి, ఏ విధంగా అయితే 4 కోట్ల మంది ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే గల్లా పట్టుకొని లాగి రోడ్డు మీదకి ఇచ్చుకొచ్చి ఇదే సెక్రటరీ నుంచి గుంజుకుంటూ వెళ్ళి ఇదే ట్యాంక్ బండ్ దగ్గర నిలిపించి తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజలకు నీ యొక్క భాగవతం తెలియజేస్తాం. ఇలా కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరణ చేస్తున్నారు నిరుద్యోగులు అంతా కలిపి. అన్న ఏంది కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్న ఉద్యోగాలు ఇచ్చింది అసలు? ఇప్పుడు వాళ్ళు వాగ్దానం చేసిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఒక్క నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఇవ్వలే. వాళ్ళ గతంలో నోటిఫికేషన్ ఉన్న వాటికి ఎగ్జామ్ పెట్టి
ఆ ఎగ్జామ్ పెట్టి వాటికి నియామకాల పత్రాలు ఇచ్చి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు వచ్చినామని నియామకాల ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకుంటుండు ఈ రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరే అంటున్నారు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మా ప్రజాపాలన, మీ సమస్యలు మాతోని చెప్పండి అని 1కి 10 సార్లు అంటున్నాం. మేమే అడుగుతున్నాం, ఈ రోజు మీడియా ముఖంగా అడుగుతున్నాం, మేము రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నాం, మీ గాంధీ భవన్ వచ్చి అడిగినాం, అన్ని విధాలుగా అడిగినాం. సార్ ఇప్పుడు మీరు చెప్పి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వట్లేదు. మా ఏజ్లు వెళ్ళిపోతున్నాయి, మాకు పెళ్లిళ్ళు ఇష్యూస్ అవుతుంది, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు అవుతున్నాయి. మేము సిటీ సెంటర్ లైబ్రరీలో విద్యార్థులు 5 రూపాయల భోజనం తిని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులం, అందులో మధ్యతరగతి కుటుంబ విద్యార్థులే ప్రిపేర్ అవుతాయి. ఆ సిటీ సెంటర్ లైబ్రరీలో మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆ రోజు రావడం జరిగింది. అదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు చాలా మంది వచ్చారు. ఇవాళ వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి. ఆ రోజు మీరే వచ్చి అన్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వాళ్ళు వచ్చి అన్నారు, మీరు ఒక 6 నెలలు మీ బుక్కులు పక్కన పెట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ ఉద్యోగాలు పోగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు. నిజంగానే మేము అనుకున్నట్టు మీతో మాకు న్యాయం జరుగుతుంది, మీతో వచ్చి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టినాం, బీఆర్ఎస్ వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టినాం, కానీ మాకు ఉద్యోగాలు రాలే. మీ కాంగ్రెస్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, మంచిగా మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీరు మంచిగా పదవులు పొంది ఉద్యోగాలు చేసుకుంటారు. మాకు ఇప్పటికి కూడా ఒక ఉద్యోగాలు మీరు వచ్చి మాకు హామీ ఇచ్చారు, మేము 1 సంవత్సరం మేము మా ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఇప్పటికి కూడా మేము ఒకటే అంటున్నాం, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇప్పుడు రాబోయే ఆల్ ఎలక్షన్ లో, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మా నిరుద్యోగుల తరఫున చాలా మంది పోటీ చేసి ఒక 15 మంది నామినేషన్ పోటీ చేస్తున్నారు. మేము నిరుద్యోగులు వాళ్ళకి అండం, రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళకి అండగా ఉంటాం. ఒకవేళ మాకు అక్కడ ఓటర్ లేకపోవచ్చు, కానీ ఉన్న ఓటర్ తోనే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఎలక్షన్ అయినా, రేపు జూబ్లీహిల్స్ తర్వాత రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు, తర్వాత స్థానిక ఎలక్షన్లు, మీరు ఇంకా 3 సంవత్సరాల తర్వాత మీ ఉద్యోగాలు ఊడగొట్టి మేము మాకు ఇచ్చిన హామీలను మేము ఖచ్చితంగా సాధించుకుంటాం. ఇదే మేము మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా వాళ్ళు. ఇది పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రి. వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చారు కదా, మా దగ్గర రండి. మీరు రాహుల్ గాంధీ ఎలా వచ్చారో, మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రండి, వచ్చి మాకు చర్చలు చెప్పండి. మీరు ఎంత నోటిఫికేషన్ ఇచ్చారు, 60,000 నోటిఫికేషన్ మీరు ఇచ్చారని నిరూపించండి. మేమే ప్రిపేర్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోతాం. ఇదే చెప్తున్నాం, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కి గతంలో జరిగిన అవకతలకి దానికి మీరు ఎగ్జామ్ పెట్టి నియామకాల పత్రాలు ఇచ్చారు తప్ప మీరు నోటిఫికేషన్ ఇచ్చారా? ఎప్పుడు వచ్చిన నోటిఫికేషన్? ఆ నోటిఫికేషన్ పైన వెబ్సైట్ లో ఉంటదిగా, ఎప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ అది మీకు ఉంటది కదా, అది తెలియట్లేదా? మీరు చదువుకోలేదా? మీరు కూడా చదువుకున్నారు కదా, మీకు తెలియదా? చూడండి, ఆ నోటీస్ ఎప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరికి తెలియదా? మేమన్నా చిన్నపిల్లలమా, ఏమైనా ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలమా? మేము గ్రాడ్యుయేషన్లు, పీజీలు, పిహెచ్డీలు చేసి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులము, నిరుద్యోగులు. మాకు తెలియదా మీకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎగ్జామ్ ఎవరు పెట్టారు, నియామక పత్రాలు ఎవరు పంచుతారు, మాకు తెలియదా? అందుకని నేను ఒకటే అంటున్నా, ఇప్పటికైనా సొయ్య తెచ్చుకొని మీరన్న హామీలని ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఊడగొడతాం, మేము ఉద్యోగాలు తెచ్చుకుంటాం, ఖచ్చితంగా తెచ్చుకుంటాం. గత అసెంబ్లీ ఎలక్షన్ల ముందు 6 నెలలు పుస్తకాలు పక్కకు పెట్టి ప్రతి ఇంటింటా తిరిగి నిరుద్యోగులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేసి అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏర్పడ్డది. ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఏం చేయదలుచుకున్నారు నిరుద్యోగులు? ఇప్పుడు బై ఎలక్షన్ లో మేము తప్పకుండా బుద్ధి చెప్తాం. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ కూడా గద్దెదించడం మేమే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నిలబెట్టింది, కాంగ్రెస్ పార్టీ కూడా సీఎం కుర్చీలు ఎక్కినాం, అది కూడా మేమే. ఏదైనా 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి నిరుద్యోగులు ప్రతి గ్రామంలో వెళ్తాం, ప్రతి మండలం వెళ్తాం, ప్రతి నియోజకవర్గంలో వెళ్తాం, ప్రతి రాష్ట్రంలో ప్రచారం చేస్తాం. తప్పకుండా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తే మేము ఆ నోటిఫికేషన్ తోటి మేము గెలుపో ఓటమో తర్వాత సంగతి. మాకు నోటిఫికేషన్ లేదు కదా, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మేము బెటర్ గా ఇస్తున్నామని చెప్తున్నారు. ఏం లేదు, గత ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ఇవ్వలే. మేము బరాబర్ మాట్లాడతాం, ఏ పార్టీ కూడా మేము సపోర్ట్ చేస్తాం, ఏ పార్టీ కోసం మాట్లాడతాం. మాకు ఏ పార్టీ అయినా వీళ్ళ పార్టీ కాదు, మాకు ఉండాల్సింది నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ వస్తే మాకు బతుకు మారుతుంది, మా భవిష్యత్తు మారుతుంది. మేమంతా పేదోళ్ళ స్థాయి నుంచి వచ్చినాం. మాకు ఉండాల్సింది ఇప్పుడు జీపీ ఉన్నారు, జీపీ ఏం లేదు.
కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అవుతుంది, ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఇది, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇస్తే నువ్వు నియామక పత్రాలు అందజేసినావు. మరి నెక్స్ట్ పార్టీ ఏంది, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎక్కడ వచ్చింది తెలియదా మీకు? 6,000 ఇప్పుడు ఈ రోజు నేను ఎంఏ స్టూడెంట్ అన్నా, నేను యూనివర్సిటీ స్టూడెంటే, నేను ₹1 కూడా నా స్కాలర్షిప్ రియంబర్స్ రాలే. ఇప్పటికి కూడా రమ్మను మాట్లాడదాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా రమ్మను, నోటిఫికేషన్ ₹1 స్కాలర్షిప్ లేదు, స్కాలర్షిప్ రియంబర్స్ లేదు, నాకు టీసీ ఇస్తలేదు, నేను ఎడిపోవాలి. ఇది తెలియదా? ఇది తెలియదా? మీరు 2 సంవత్సరాలు పాలిస్తున్నావు కదా, నిరుద్యోగులు మా గోస వినపడదా నీకు? అంటే ఇప్పుడు నిరుద్యోగుల కోసం అంటన్నా, అంటే అందరు కల్లారా చూస్తున్నారు, ₹5 భోజనం తినుకుంటా చదువుకుంటున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు అసలు ఇంటికాడ పరిస్థితి ఎట్లా ఉంటది? నిరుద్యోగుల బాధ చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? నేనే ఉన్నానా, నేను ₹5 భోజనం తింటున్నా. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా నేను ₹5 పోకుండా కడుపు మాడుకుంటున్నామన్నా. మార్నింగ్ కడుపు మాడుకుని చదువుకుంటా ఉంటాం. ఇది తెలియదా? తెలుస్తుంది కదా. ఒకరండి, మీరు రండి సిటీ సెంటర్ లైబ్రరీ రండి. ఎంతమంది ఆడ ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది ఆడ ₹5 భోజనం కోసం పైసలు లేక, రూమ్ రెంట్ ఒక్కొక్కరు ఏం లేక ఏం బాధపడుతున్నారు మాకు తెలుసానా? నిద్ర లేని రాత్రులు ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి ₹1 రాకుండా మేము యాడనో ఈడ ₹1 కడుపు మార్చుకుని మేము ప్రిపేర్ అవుతున్నాం. ఎందుకు ప్రిపేర్ అవుతున్నాం? మా భవిష్యత్తు మారుతుంది. ఇవాళ రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా చూపించండి, ఎవరైనా ప్రిపేర్ అవుతుర్రా? బిలో పావర్టీ లైఫ్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవుతుర్రు. ఎవరైనా రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రిపేర్ అయితే లేరు. ఒక ఎమ్మెల్యే కొడుకు ప్రిపేర్ అవుతుండా, ఒక ఎంపీ కొడుకు ప్రిపేర్ అవుతుండా? ఎప్పుడైతే లేదు కదా. ఒక ఎమ్మెల్సీ కూడా ప్రిపేర్ అవుతుండా? ఎందుకు ప్రిపేర్ అవుతున్నా? వాళ్ళకు రాజకీయం ఉంది కదా, రాజకీయం తర్వాత వాళ్ళు ఆర్థికంగా స్తోమత ఉంది. మాకు లేదు, ఆర్థిక స్తోమత లేదు. అందుకని కోసం మేము పుట్టగుడి కోసం నెలప్పుడు సంవత్సరాలు ఎంఏలు పిహెచ్డీ చేసి మేము ప్రిపేర్ అవుతున్నాం. అంటే మీ నిరుద్యోగులు పార్టీల ముసుగులో కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారని కూడా కొంత వాదన వస్తుంది అన్నా. నేను ఇప్పుడు సిటీ సెంటర్ నేబర్ నుంచి వచ్చినానా, ఏ పార్టీ కోసం మాకు ఏమి ₹1 ఇవ్వట్లేరు. ఇది ఏమో ఊర్లలో ఏదో కాదు. మేము మా పైసలు ర్యాపిడో బుక్ చేసి ఇది చేసి అది చేసి మేము ఇక్కడ సమస్యలు విన్నవిస్తాం. మా బాధలు మేము విన్నవించే కోసం మేము వచ్చినామన్నా. ఏ పార్టీ తరఫున మేము రాలే. ఏ పార్టీ అయినా కావనివ్వండి, ఏ పార్టీ అయినా మేము సమస్యలు విన్నవిస్తామన్నా. మాది హక్కు ఉంది, మేము విన్నవిస్తాం. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది మాకు, విన్నవిస్తాం. అది ఏం చెప్తారన్నా ఇప్పుడు ఫైనల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఏం లేదు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది మీ పాలన. మా అంటే 2 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు అయింది. మీరు అనొచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 నెలలు ఏం చేసి, 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ప్రక్షాళన. అది పేపర్ లీకేజ్ అదే, అది బీఆర్ఎస్ తప్పో ఒప్పో అది సరిపెట్టుకున్నారు. మీరు కూడా కనొచ్చు ప్రక్షాళన చేస్తారు, గ్రూప్ 1 ప్రక్షాళన చేసిన మేము బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పొచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి మీరు ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది కదా, మీరు చేసి పీకింది ఏముంది? మీరు పీకింది ఏం లేదు కదా, మీరు పీకింది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ నియామకాల నోటిఫికేషన్ అది పోస్ట్ పోన్ చేయకుండా వచ్చినాం. మరి మీరేమి ఇచ్చారో చెప్పండి ఫస్ట్. మీరు ఏమి ఇచ్చారు? ఒక్క నోటిఫికేషన్ మీరు లేదు. 2 లక్షల మేనిఫెస్టోలో పెట్టారు కదా మీరు. 2 లక్షల మేనిఫెస్టోలో ఏడుంది చూపియండి. 2 లక్షల కన్నా ఏడుంది 2 లక్షల నిరుద్యోగాలు. సరే 1,00,000 ఇచ్చిరుగా మీరు, 1,00,000 ఇచ్చిరుగా, మంది 1,00,000 ఇవ్వండి. రిమైనింగ్ 1,00,000 ఉంటది కదా పోస్టులు ఉంటది కదా, ఆ 1,00,000 ఇవ్వండి మీరు. అదేంటున్నాం కదా మేము. ఈ చెప్పనికే మేము వచ్చినాం. కాంగ్రెస్ నిరుద్యోగ భాగ్య కార్డు ఆవిష్కరణ జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ హఠావో నిరుద్యోగి బచావో అంటున్నారు. అంటే ప్రభుత్వాన్ని దించితేనే మీ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా? ఒకటే అండి, ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు మేనిఫెస్టో ప్రకారం. ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయమనండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. 2 లక్షల ఉద్యోగాలు కాదు, కనీసం 10,000 పోస్టులు కూడా భర్తీ చేయలేదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు కదా. 60,000 ఉద్యోగాలు ఎక్కడండి? గత ప్రభుత్వం ఆమోదం తెలిపిన పోస్టులనే మేము భర్తీ చేసినామంటే ఎవరు నమ్ముతారండి? చెప్పండి నాకు. ఎవరు నమ్మడానికి? ఇక్కడ నిరుద్యోగులం, చదువుకున్న వాళ్ళం మేము. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం ఎంత మంది పోస్టులకు ఆమోదం తెలిపిందో చూపించమనండి, చూద్దాం. నా అంచనా ప్రకారం 10,000 పోస్టులు, ఇంతకన్నా ఎక్కువ లేవు. మరి ఇంకా 1,70,000-80,000 పోస్టులు ఉన్నాయి. మరి ఆ భర్తీ చేయడానికి ఏమైంది? మరి నిరుద్యోగ భృతి అన్నారు, మరి నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? ఇలా చాలా బాకీలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే. 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ మాత్రమే పర్ఫెక్ట్ గా నడుస్తుంది, అది కూడా బస్సు ఫ్రీ. మిగతా 5 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ పర్ఫెక్ట్ ఉందో నాకు చూపించండి. ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, ఇంద్రమ్మ ఇళ్లలో బీద వాళ్లకు న్యాయం జరగడం లేదు. అందులో కార్యకర్తలకు వీళ్ళకే జరుగుతుంది. మా ఆదిలాబాద్ జిల్లా నాది. నా గ్రామంలో చూస్తే ఆ కాంగ్రెస్ లో కార్యకర్త ఉన్నారు కదా, వాళ్ళకు మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు రావడం జరిగింది. ఇక రైతు బంధు అంటారా, రైతు బంధు అయితే దిక్కేలేదు. ఇక రుణమాఫీ అంటారా, రుణమాఫీ కొంతమందికి చేశారు, కొంతమందికి చేయలేదు. ఏదో మేము చేసినట్లు బిల్డప్ ఇచ్చుడు తప్ప గానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటిది లేదు, చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఏం చేయబోతున్నారు? నిరుద్యోగులు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఏం చేయబోతున్నారు? మేము చెప్పదలుచుకున్నది ఒకటే,
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే 2 లక్షల ఉద్యోగాలలో 1,00,000 ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేయమనండి చూద్దాం. ఈ 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే మేము గుండెలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాం. అంతే తప్ప గానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఉద్యోగాలకు నిరుద్యోగులకు మోసం చేయడం వలన ఈ రోజు మేము ప్రత్యేకంగా జూబ్లీ ఎలక్షన్ లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. 100% నిరుద్యోగుల తరపున మన కాశీ ఓయు, ఆ విధంగా చూస్తే ఆస్మా గారు, ఇంకా చాలా మంది నిరుద్యోగులు మేము గెలిచే అంత వరకు మా ప్రయత్నాలు మేము చేస్తాం. గెలుపు ఓటమి అనేది అది మన చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది. మా వంతు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రచారం చేస్తాం. ఖచ్చితంగా మా నిరుద్యోగుల తరపున గెలిపించుకుంటామని మా యొక్క హామీ. ఏదైతే ఈరోజు నిరుద్యోగ బాకీ కార్డు గురించి ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందో జలవిహార్లో, ఇక్కడ ఆల్ పార్టీస్ గౌరవ బీజేపీ తరపు నుంచి మన ఆర్ కృష్ణయ్య గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి గౌరవ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అలాగే సిపిఎం పార్టీ నుంచి జాన్ వెస్లీ వచ్చారు. ఇక్కడ వస్తున్నారు ఈ మీటింగ్కు. ఏదైతే బాకీ కార్డు 2 లక్షల ఉద్యోగాలు బాకీ కార్డు కోసం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇంతవరకు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలే. కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో, శిల్పకళా వేదికల ఆయన అపార్ట్మెంట్ నియామక పత్రాలు ఇస్తుండే తప్పితే ఆయన వేసింది ఏం లేదు. గత గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈయన 2 సంవత్సరాలు కావస్తుంది కానీ ఇంతవరకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ దేని గురించి మాత్రం ఏమి ఇవ్వలే రేవంత్ రెడ్డి గారు. మేము ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తున్నాం, మాకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి బేషరతుగా, లేదంటే ఇంతకంటే పెద్ద ఎత్తున మేము మూవ్మెంట్ చేస్తాం. అలాగే గత గవర్నమెంట్ నుంచి చూసుకుంటే ఈ గవర్నమెంట్లో వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన పేరు మన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు కానీ, పోతే మన రియాజ్ సార్ కానీ అశోక్ నగర్కి వచ్చి మా నిరుద్యోగుల తరఫున మా గవర్నమెంట్ ఉంటుంది, మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి మాటలు చెప్పింది తప్పితే ఇంతవరకు మాకు అసలు ఏమి మోసపూరిత హామీలు తప్పితే ఏమీ లేదు. ఖచ్చితంగా మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ అన్ని గవర్నమెంట్లకు మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాం. ఎక్కడ రూలింగ్ ఎక్కడైతే అధికార పక్షం కాకుండా ప్రతిపక్షానికే మేము ఖచ్చితంగా ఉంటాం. మేము నిరుద్యోగులు మాత్రం ఖచ్చితంగా ఈ బైపోల్ ఎలక్షన్ల, జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్ల టిఆర్ఎస్ వైపే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగే అన్యాయాలను మేము ఎండగడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు టిఆర్ఎస్ పక్షాన కంపల్సరీ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగాలు వేస్తా అని చెప్పేసి ఇప్పుడు భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ 2 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎన్నికల ముందు 6 నెలల ముందు నిరుద్యోగులందరూ బుక్కులు పక్కన పెట్టి అశోక్ నగర్, చిక్కడపల్లి వదిలిపెట్టి ఇంటింటా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అన్నారు. మరి ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, 60,000 ఉద్యోగాలు ఇచ్చిందట. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏందన్నట్టు? మేము కాంగ్రెస్ మాకు బీఆర్ఎస్ లో నోటిఫికేషన్ లోని చాలా అవకతవకలు జరిగినాయి. అందువలన మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తానని రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చిండు. మేము రాగానే వెంటనే ఆ పేపరు అమ్ముకున్నారు వాళ్ళు, మేము వచ్చే రాగానే మీకు మంచిగా నిరుద్యోగులకి అన్ని ఎగ్జామ్ పెట్టి మీకు ఉద్యోగం ఇప్పిస్తా అని ఒక మాట భరోసా ఇస్తే మేము ఇంటింటికి పోయినాం. ఇంటింటికి పోయి కాంగ్రెస్ కు ఓటేమని ఇంటింటికి పోయి తిరిగి కాంగ్రెస్ ని గెలిపించుకుంటే ఇవాళ ఆ ప్రభుత్వంలోనే ఉన్న ఉద్యోగాలని నియామక పత్రాలు ఇచ్చి ఇవాళ మాకు 50,000 ఇచ్చిండు ఒకైనా, 60,000 ఇచ్చిండు ఒకడు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిండని ఇంకోడు, అందరూ బోగస్ మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్పేది నినాదం ఒకటే, ఏంటంటే ఇవాళ అలాంటి బోగస్ మాటలు మాట్లాడకండి. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మా హుజూర్ నగర్ నుంచి నేను సీఎం అవుతా, మీ 46 జీవోని రద్దు చేస్తా అని మాకు మాట ఇచ్చి ఇవాళ ప్రైవేట్ సెక్టార్ జాబ్ మేళా అని ప్రైవేట్ సెక్టార్ లో కంపెనీ పెట్టి ఇదే మీ ఉద్యోగం అంటుండు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే గమనించండి. మేము ఇన్ని చదువులు పీజీ బీడీలు చేసి ఇలా రోడ్ అంతా తిరుగుతున్నాం. ఈ 46 జీవో వల్ల మా ఎస్టోళ్ళు లేవు, మా ఎస్టోళ్ళే నష్టపోయారు సార్, మా ఎస్టోళ్ళు నష్టపోయారని అన్నా నేను ఆ రోజు. అంటే మన ప్రభుత్వం రాగానే మన ప్రభుత్వం రాగానే ఈ మొత్తం రద్దు చేసి నీకు ఉద్యోగం వచ్చేదాకా నేను చెప్తా అన్నాను. ఒకటే మాట అన్న, ఇవాళ 60 మార్కులు వచ్చినోడికి ఉద్యోగం వచ్చింది, మా సూర్యాపేటలో 120 మార్కులు వచ్చినోడికి ఉద్యోగం రాలే.
ఇలా నేను ఒకటే అనేది ఏంటంటే మా నిరుద్యోగులకు వెంటనే ఆ జీవోలను కొట్టేసి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకపోతే రేపు జూబ్లీ ఎలక్షన్లోని ఎలక్షన్ ఎలా గెలుస్తారో మా నిరుద్యోగులు మేము ఇంటింటికి పోయి ప్రచారం చేసి మేము ఆ కాంగ్రెస్ పార్టీని మొన్ననే చెప్పిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద సభ పెట్టిండు ఉస్మానియా యూనివర్సిటీలో, త్వరలో నోటిఫికేషన్స్ ఇస్తాం, త్వరలో జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్తున్నారు కదా. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో సభ పెడితే మేము స్టూడెంట్ ఏమో తీవ్రవాదులమా? మమ్మల్ని అరెస్ట్ చేసిండు ఆయన. నువ్వు డైరెక్ట్ వచ్చి స్టూడెంట్ ముందర కూర్చో, మేము కొడతామా తిడతామా? నువ్వు ఒక పెద్ద మనిషి, ఈ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఒక పెద్ద దిక్కు ఉన్నప్పుడు నువ్వు అందరినీ సమానంగా చూడాలా? మమ్మల్ని అరెస్ట్ చేస్తావు నువ్వు. అందుకనే ఒకటే, ఆయన మొత్తం ఏదో డ్రామాలు, ఏదో ఎలక్షన్ కోసం డ్రామాలు ఆడుతుండు. కాబట్టి ఇలా ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందైనా ఒక మాట చెప్పాలి, ఆయన ఒక మాట చెప్పాలి, మీ నిరుద్యోగుల కోసం ఒక నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పాలి. ఉన్న నోటిఫికేషన్ ఇవ్వకపోతే రేపు జూబ్లీస్ లోనే ఆయన ఓడిపోవడం ఖాయం. ఆ నిరుద్యోగుల ఐక్యత ఏమో మేము చూపిస్తామని కరాఖండిగా నేను ఖండిస్తున్నా. అంటే మొన్న రీసెంట్ గానే గ్రూప్ 1 కి సంబంధించి, గ్రూప్ 2 కి సంబంధించి నియామక పత్రాలు ఇచ్చారు. దానికి సంబంధించి నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అందులో అవకతవకలు జరిగాయి. అది ఎంతవరకు నిజం అసలు? గ్రూప్ 1 లో చాలా అవకతవకలు జరిగినాయి. ఎందుకంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఆయన పెద్ద పెద్ద స్కూల్లో పెద్ద పెద్ద కాలేజీలో చదువుకొని రాలే. ఆయన తెలుగు మీడియంలో చదువుకుని వచ్చిండు. తెలుగు మీడియంలో స్పష్టంగా రాసిన 10 మార్కులు ఉన్న క్వశ్చన్ 5 మార్కులు కూడా అయ్యలే. ఇలా ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాడు తప్పు రాసిన గిప్పు రాసిన వాడికి 10కి 10 చేసిండు. 10 చేసి ఇలా నువ్వు చూసుకోనా, ఆ ఉద్యోగంలో ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, మాలాంటి తెలుగు మీడియం రాసిన వాళ్ళకి ఉద్యోగం యాడుంది అని నేను ఒకటే ఖండిస్తున్నాను. గ్రూప్ 1 లో కూడా అవకతవకలు చాలా జరిగినాయి. గ్రూప్ 1 లో ఉద్యోగాలు అమ్ముకున్నారు. మా ఉద్యోగాలు మాకు రావాలి, ఆ ఉద్యోగాలు అమ్ముకున్నారని నేను కరాఖండిగా ఖండిస్తున్నాను. వెంటనే ఆ ఉద్యోగాల్ని కూడా కేసు పెట్టినా. నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 1 మీద ఎవరైతే నిరుద్యోగులు పోటీ చేస్తున్నారో వాళ్ళు నిరుద్యోగులు కాదు, బీఆర్ఎస్ పార్టీ తొత్తులు అని ఒక టాపిక్ వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ తొత్తు ఎవరు లేరు. నేను ఎప్పుడైనా టీవీ ముందు కనబడలే. ఇలా నాకు అన్యాయం జరిగింది. నేను బయటికి రాకపోతే ఇలాంటి స్టూడెంట్ ఎవరు రారు. నేను ఇలా ఎప్పుడు రాలే, నేను బయటికి ఎప్పుడు రాలే. ఎందుకు మనకెందుకు అంటే అట్టే కూర్చుంటే ఇది జరగదని నాకు అర్థమైపోయింది. మనం ఎప్పుడు వచ్చి మాట్లాడతామో అప్పుడు ప్రశ్నించే గొంతు ఉన్నారు. అప్పుడు భయం ఉంటది ప్రభుత్వానికి. భయం ఉన్నప్పుడు దానితో ఆయన పనులు చేస్తాడు. ఆయన పనులు చేయకపోతే ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఆయన ఎట్ట గెలుస్తాడో మా నిరుద్యోగులు చూసుకుంటా. నేను అంటున్నాగా, మేము నిరుద్యోగులు అంతా ఇక్కడే ఉన్నాం. ఇలా మేము హైదరాబాద్ నుంచి, మేము దిల్సుఖ్నగర్ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చాం. మాకేం లక్షలు కోట్లు ఎవరు ఇయ్యలే. మా వెనకాల రాజకీయ పార్టీ లేవు. మా నాన్న సాయుధ పోరాటం, మా తాత సాయుధ పోరాటం 1940 నుండి మాది సూర్యాపేట తాలూకా మాది. మాకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్యాయం జరిగింది, అది వాస్తవం, అది మేము నిరూపిస్తాం. అందుకనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు మోసం చేసింది. ఇది కరాఖండి చెప్తున్నాం. జై తెలంగాణ, జై సూర్యాపేట. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అమలు జరగలేదు. అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలోగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ స్వయంగా నోటిఫికేషన్లు ఇచ్చినటువంటిది 9,000 పోస్టుల కంటే అదనంగా లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటినే కొన్ని భర్తీ చేసేటటువంటి పద్ధతి అనుసరించింది. మరి ఖాళీ పోస్టుల్ని ఎందుకు భర్తీ చేయడం లేదు? సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్న హామీ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నది 2 లక్షలే. ఆ 2 లక్షలు కూడా ఇవ్వడం లేదు. మిగతా నిరుద్యోగులందరికీ కూడా 4,000 చొప్పున నెలకి ఇస్తానని చెప్పి, నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి కూడా ఆ రోజు ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. అది అమలు జరగడం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, అది అమలు జరగలేదు. గత ప్రభుత్వాలు కూడా ఇటువంటి హామీలే ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు జరగలేదు. అందుకే నిరుద్యోగులంతా కూడా ఇక సామరస్యంగా పరిష్కారం జరగదు, అందుకే తప్పకుండా పోరాటానికి పూనుకోవాలని చెప్పి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ కోసం పోరాటం కొనసాగుతుంది. దానికి సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇప్పటికే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో సెక్రటరియట్ ముట్టడి లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఆ భవిష్యత్తులో కూడా అటువంటి పోరాటం యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే నిరుద్యోగులు చేసేటటువంటి ప్రతి పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. ఇప్పుడు రేపు 7 తారీఖున కేబినెట్ మళ్ళీ ఉంటుందని అంటున్నారు. అందులో ఈ నిరుద్యోగ సమస్యనే ఎజెండాగా పెట్టి చర్చించి దీని పట్ల ప్రభుత్వం
ఎప్పుడులోగా జాబ్ క్యాలెండర్ అనేది కూడా చెప్పారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. వాటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలా, దాని మీద క్యాబినెట్లో చర్చించాలా. అటు జరగకపోతే నిరుద్యోగ ఉద్యమం ఇది ఇంతకీ ఆగదు, ఇది మొత్తం గ్రామీణ ప్రాంతానికి విస్తరిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులంతా అణగారినటువంటి తరగతుల పిల్లలు అత్యధికంలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద కుటుంబాల నుంచి చదువుకొని ఇప్పుడే ఉద్యోగాలు వస్తే తమ కుటుంబాలని పోషించవచ్చు అని చెప్పి అనుకుంటే ఉద్యోగాలు రాక ఉపాధి కూలీలుగా మళ్ళీ మారుతున్నారు, అడ్డ మీద కూలీలుగా మారుతున్నారు, ఆటో రిక్షా కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా మారుతున్నారు. ఇందుకైనా డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసింది ఇదే నా ప్రభుత్వ విధానం. అందుకనే దీనికి వ్యతిరేకమైనటువంటి పోరాటానికి సిపిఎం మద్దతు ఇస్తుంది. గతంలో మాట్లాడిన మేధావులందరూ ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు, అసలు ప్రభుత్వం మీద కనీసం ప్రశ్నించట్లేదు. గత ప్రభుత్వం మీద మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇట్లా చాలా మంది ఎవరైనా సరే ఇటువంటి న్యాయమైనటువంటి ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే వాళ్ళు తప్పకుండా దానికి తగినటువంటి మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పూర్తి న్యాయమైనటువంటిది. 35 లక్షల మందికి పైగా నిరుద్యోగులు చదువుకొని మాకు ఒక ఉద్యోగమో ఉపాధి లభిస్తే మా కుటుంబాన్ని కూడా పోషించుకుంటాం, తల్లిదండ్రులను కూడా కాపాడుకుంటాం అంటుంటే అటువంటి బతుకులని దెబ్బతీసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు వ్యవహరిస్తే, కేంద్ర ప్రభుత్వాలే ఆ రకంగా వ్యవహరిస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడి ఆ ప్రభుత్వాన్ని మార్చుకునడం తప్ప ఇంకో మార్గం లేదు. అటువంటి పోరాటంకు దారి తీస్తుంది. ఇది ఏదో అమాయక ప్రజలు చేసే పోరాటం కాదు. ఇది డిగ్రీలు, పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లుండాలా, కేంద్ర ప్రభుత్వాలు ఎట్లుండాలా, ఎందుకు అమలు జరగడలేదో అర్థం చేసుకొని వాటికి వ్యతిరేకంగా పోరాడగలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి యువత ఇది. అందుకే దీని పట్ల ఆషామాషిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తే కుదరదు. ఇప్పటికైనా చర్చించి ఉద్యోగాలు భర్తీ చేయాలా, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలా, మిగిలిన వాళ్ళకు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలా. ఆ రూపంలో జరిగే పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు. ఉద్యోగాల కోసం చేస్తున్న నిరుద్యోగులకు మాత్రమే ఉద్యమంలో ఉంటుందా మీ మద్దతు, లేదంటే బై ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు, దానికి కూడా మీరు మద్దతు తెలుపుతారు? ఎలక్షన్స్ కు సంబంధించినటువంటిది మొత్తం దేశంలో ఉండేటటువంటి రాజకీయ విధానానికి సంబంధించింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దేశ రాజ్యాంగానికే ప్రమాదంగా ఉంది. ప్రధాన న్యాయమూర్తులనే చెప్పులు విసిరి అవమానించినటువంటి ఘటనలు జరగడానికి, ఒక రకమైనటువంటి మనుధర్మ శాసనాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంటే, లౌకికవాదాన్ని దెబ్బతీస్తుంటే, ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తుంటే, ఉద్యోగాలు భర్తీ చేయకుండా చేస్తుంటే, కుల అసమానతలు, మతాల మధ్య ఘర్షణలు, స్త్రీ పురుష అసమానతలు, పేద ధనిక అసమానతలు పెరిగిపోతుంటే దానికి కేంద్ర ప్రభుత్వం కారణమైనప్పుడు, బీజేపీ కారణమైనప్పుడు దాన్ని ఓడించడం అనేది రాజకీయ కర్తవ్యం అవుతుంది. ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా లౌకికవాదం కావాలా, సామాజిక న్యాయం కావాలనుకునే ప్రతి ఒక్కరూ, ఈ రాజ్యాంగం హక్కులు కాపాడాలనుకునే ప్రతి ఒక్కరికి బీజేపీని ఓడించడం రాజకీయ కర్తవ్యం అవుతుంది. అందులో ఇది ఒక సమస్య. అందుకని ఈ ఒక్క సమస్య బట్టే రాజకీయ విధానం ఉండదు. రాజకీయ విధానం రాజకీయ పార్టీలు అనుసరించేటటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అంత మాత్రాన పోరాటాలు ఆగవు. పోరాటాలు వేరు, రాజకీయంగా అనుసరించేటటువంటి విధానాలు వేరు. ఆ రెండు వేరువేరుగా చూడాలని నేను కోరుతున్నాను.